ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే చిన్నగా 2 మాటలు చెప్పాలనుకున్నాను. మొదటగా నేను విద్యను అభ్యసించింది గర్ల్స్ హై స్కూల్ ఆర్మూర్, అది గవర్నమెంట్ స్కూల్. ఆయన ఒక చక్కటి క్రమశిక్షణతో నాకు గురువులు మంచి విద్యను అభ్యసింపజేశారు. అక్కడ నేను చాలా మంది ఇందాక చెప్పారు, సార్ చెప్పారు, అంతమంది మంచి మంచి గురువుల దగ్గర నేను విద్యను అభ్యసించాను. వాళ్ళంత గొప్ప కాకుండా ప్రయత్నం చేసి మరి ఇంతవరకన్నా రాగలిగినా. అయితే నా జీవితంలో నిజంగా చెప్పాలంటే ప్రతి స్టెప్ లో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చింది. అన్నింటినీ ఎదిరించి నేను ఒక్కడే నా విద్యార్థులకు చెప్తుంటే, ఎక్కడ తప్పు చేయొద్దు, తల వంచవద్దు, నిజాయితీగా వెళ్ళాలి, సరైన రీతిలో వెళ్ళాలి. అదే మనకు అనుభవం నేర్పిస్తుంది. చేయను కాకుండా చేస్తూ పోవాలి, ఏదైనా నేర్చుకుంటూ పోవాలి అని. మరి ఆ కాలంలోనే మరి 36 ఏళ్ల క్రితమే ఇందాక నా పిల్లలు చాలా మంది ఇప్పుడు కలిసి మరి చాలా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నాకు ఒక మాట చెప్పారు, మేడం నాకు ఇంతగా కొట్టారు కదా, నేను ఇంతగా ఎదిగినాను. అవును, నేను కొట్టాను, కానీ నా 36 years లో ఎవ్వరు కూడా నాకు ఎందుకు కొట్టారు అని పేరెంట్స్ అడగలేదు. విద్యార్థులు కూడా ఎవ్వరు కూడా నాకు ఎదిరించలేదు. ఎవరైతే ఎదిరించలేదో, ఎవరైతే మా పిల్లలకి ఎందుకు కొట్టినారు అని ముందుకు రాలేదో, వాళ్ళందరి పిల్లలు చాలా మంచి దశలో మంచి ఇందాకంటే ఒక అమ్మాయి చెప్పింది, ఇందాక ఇక్కడే కలిసినప్పుడు అమ్మాయి చెప్పింది, మేడం నేను యుఎస్ లో బయోసైన్స్ టీచర్ గా పనిచేస్తున్నా అంది. మీరు కొట్టడం వల్ల నేను ఎదిగాను, మీ దెబ్బల వల్ల నేను ఎదిగాను. నేను అంటూ ఇటువంటి సమాజంలో మరి ఇప్పుడు కొట్టొద్దు తిట్టొద్దు అంటే, కొట్టినా ఇంకా తిట్టినా ఇంకా దానికంటే ఎక్కువ మనం పని చేసి చూపించాలి. అప్పుడు ఎవరు మనని ఎదిరించారు అన్నది నా అభిలాష. అందరూ కూడా నన్ను చాలా వరకు లోపల తిట్టుకునేవాళ్ళు. నిజమైన స్టూడెంట్స్ ఎవరు కూడా నిజంగా తిట్టుకోలేదు. ఎందుకు అంటే అది వాళ్ళు గ్రహించారు తర్వాత మేడం చేసేది తప్పు కాదు అని. తర్వాత ఇంకా విషయాలు చెప్పాలంటే, నా కాలేజీ లైఫ్ లో కూడా అనేక సమస్యలు ఎదురైనాయి. వాటన్నిటిలో నేను ప్రతిసారి కూడా ఎదుర్కొని గెలవడం జరిగింది. ఆ అనుభవాలతోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నా. అట్లాగే ఉపాధ్యాయ వృత్తిలో వచ్చిన మొదటి రోజే నాకు చాలా కష్టాలు వచ్చినాయి. ఇందాక విఠల్ సార్ చెప్పడం జరిగింది. మరి మొదటి రోజు జాయిన్ అవ్వడానికి వెళ్తే పెద్ద వర్షం. అప్పట్లో కామారెడ్డి సైడ్ వెళ్ళాలంటే దారి కూడా సరిగ్గా లేదు. అయినా కూడా మరి నేను చూసింది